భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లోని పృథ్వీ ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్య ధోరణి మరోసారి బట్టబయలైంది. ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చేరింది. చికిత్స సమయంలో సెలైన్ ఎక్కించారు. ఈ సందర్భంగా 2 చేతులకి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంలోని మరో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బయటపడ్డారు. పృథ్వీ ఆసుపత్రి యాజమాన్యం బాధితురాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి చేతులెత్తి దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు నాకు స్పందించట్లేదు. నాకు ఈ చేతులని నిన్న సర్జరీ చేయించిన ఇప్పటికీ నాకు 50,000 దాకా అయినాయి. ఇప్పటి వరకు ఆయన స్పందించట్లేదు. అసలు నాకు దీనికి ఏమైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పమంటే మనుషులు పెట్టుకొని లోపల పెట్టి కూర్చొని మాట్లాడుతున్నట్టు నాకు పరిష్కారం చెప్పట్లేదు. నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగితే నేను మెడిసిన్స్ కూడా వేసుకోవట్లేదు. నేను అంత నొప్పి భరాయించలేకపోతున్నా సార్. నేను నా 2 చేతులు పనిచేయట్లేదు. నాకు సహాయం చేయించట్లేదు. నాకు చిన్న పిల్లలు నేను చెప్తే నాకు ఇంట్లో కుటుంబం లేదు. నా భర్త సంపాదన లేదు. నా పిల్లలు నేనే చూసుకోవాలి. నాకు ఎవరు లేరు. అసలు నాకు ఇంత చిన్న పిల్ల నాకు స్నానం వస్తుందా, నాకు చేస్తుందా? ఆయన అంతేగాని చెప్పి స్పందించట్లేదు ఇప్పటి వరకు కూడా. దేనికోసం వచ్చామ్మా? ఏమైంది సార్? మొత్తం నాకు ఐరన్ ప్రాబ్లం ఐరన్ ప్రాబ్లం సార్. నేను ట్రీట్మెంట్ చేశాను. ఐరన్ ఇంజక్షన్ వరుసగా 5 రోజులు కోర్సు పెట్టాలన్నారు. నాకు ఫస్ట్ రోజు పెట్టారు. సెకండ్ రోజు రియాక్షన్ అయింది సార్. సిటీ ఫుటేజ్లో ఉన్నా చూడండి. రియాక్షన్ కాలేదంటాడు. మళ్ళీ మూడో రోజు పెట్టిండు. 3వ రోజు ఏం కాలేదు. 4వ రోజు మళ్ళీ రియాక్షన్ అయింది. అయినా కూడా ఏం కాలేదు. స్పెల్లింగ్ వచ్చింది సార్ 2 రోజుల్లో. వచ్చిన తర్వాత ఏం కాదమ్మా ఐస్ పెట్టమన్నాడు. మళ్ళీ ఇందులో స్పెల్లింగ్ వచ్చింది. స్పెల్లింగ్ వచ్చిన సిలెన్స్ పెట్టారు. ఏం కాదమ్మా ఐస్ పెట్టి తగ్గుతుంది అన్నది. ఇందులో ఉన్న అమ్మాయి ఐస్ పెట్టి నన్ను వెనక నొప్పి. వరంగల్